Hey guys, good morning. So hope you all are doing good. మనం నిన్నటి ట్రేడ్స్ డిస్కస్ చేద్దాం 11th ఫిబ్రవరి రైట్. సో నేను ఒకటే ట్రేడ్ తీసుకున్నా, అది యూరో యూఎస్డీలో. ఓకే, సో యూరో యూఎస్డీ లండన్ సెషన్. ఓకే, దిస్ ఇస్ మన లండన్ కిల్ జోన్ 2 to 5 రైట్. సో అసలు ఎనాలిసిస్ అయింది, హైయర్ టైం ఫ్రమ్ థాట్ ప్రాసెస్ అని చూద్దాం. సో దిస్ ఈజ్ డైలీ చార్ట్. ఓకే, డైలీ చార్ట్లో మనకి ప్రైస్ మండే రోజు బుల్లిష్ క్లోజ్ అయింది. ఓకే, బుల్లిష్ క్లోజ్ ప్లస్ మనకి 4 అవర్. ఓకే, 4 అవర్లో ఇందులో ఏం కన్ఫర్మేషన్స్ లేవు. యాక్చువల్గా ఈ ట్రేడ్ జీబీపీ బేస్ చేసుకొని తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మనకి చూస్తే కిల్ జోన్ టైం రైట్. మన ప్రైస్ ప్రిడిక్షన్ ఏదైనా కానీ కిల్ జోన్ టైంలో ప్రైస్ ఎట్లా యాక్ట్ చేస్తుంది అనే ఒక ఐడియా ఉంటే మనం ఆ ఐడియాని బట్టి మనం ట్రేడ్స్ చూడొచ్చు రైట్. సో ఇది నిన్న. ఓకే, దిస్ ఈజ్ ట్యూస్డే 11th ఫిబ్రవరి రైట్. సో ఈ టైంకి చూడండి, కిల్ జోన్ టైం రైట్. ఇది 2 AM to 5 AM. దిస్ ఇస్ లండన్ కిల్ జోన్ రైట్. సో ఈ లండన్ కిల్ జోన్లో జీబీపీయూఎస్డి మనకి ఏషియన్ లోస్ని ట్యాప్ చేసింది. ఓకే, ఏషియన్ లోస్ని ట్యాప్ చేసింది, ప్లస్ ఇది ఎస్ఎంటీ ఫామ్ చేసింది. ఓకే, ఎస్ఎంటీ. సో అదే మనం ఈయూలో చూసుకుంటే, ఈయూలో ఈ లోస్ అనేటివి ఇక్కడ మనకి ఏషియా లోస్ని తీసుకోవట్లేదు, ప్లస్ మనకి ఇక్కడ ఒక బీసీ ఉంది రైట్. ఇది బీసీ మనకి రైట్. సో ఇక్కడ 2 AMకి జీబీపీయూఎస్డి మనకి ఈ లోస్ని తీసుకుంటుంది, కాకపోతే ఇక్కడ ఈయూలో మనకి ఆ లోస్ తీసుకోవట్లేదు రైట్. సో ఇది మనకి ఎస్ఎంటీ రైట్. సో ఇక్కడ ఎస్ఎంటీ అయినప్పుడు మనకి లోవర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్స్ ఏమైనా దొరికితే ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఇంకా మనకి బుల్లిష్ ఐడియా ఎందుకు ఉందంటే, ఇక్కడ చాలా మట్టికి 4 అవర్ హైస్ అనేటివి అన్ట్యాప్డ్ ఉన్నాయి. ఓకే, ఈ హై కానీ రైట్, ఈ హై ఇవి మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది హైయర్ టైం థాట్ ప్రాసెస్ ట్రేడ్కి. ఓకే, రైట్. సో ఇది నా టార్గెట్ ఉండే యాక్చువల్లీ. ఓకే, ఈ హై. సో ఇక్కడ మనకి 2 AMకి ప్రైస్ అక్కడ లండన్ జీబీపీయూఎస్డీలో లోస్ ట్యాప్ చేసినప్పుడు, ఇక్కడ మనకి ఈ యూరో యూఎస్డీలో అసలు ట్యాప్ చేయట్లేదు లోస్ రైట్. సో ఇది ఒక ఫస్ట్ కన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, బులిష్ మూవ్ రావచ్చు అని రైట్. సో మళ్ళీ ఇక్కడ నుంచి నాకు ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్ ఇంకా 3 minute 1 minuteలో నాకు ఇక్కడ ఒక ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ కనబడింది. సో ఆ ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నా. యాక్చువల్లీ ఈ ట్రేడ్ 3 AMకి తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది, కాకపోతే ఇది ఫోమో ఎంట్రీ. సో ట్రేడింగ్లో ఫోమో, గ్రీడ్ అవన్నీ నార్మల్, బట్ యాంటిసిపేషన్ అంటే ప్రైస్ బుల్లిష్ వెళ్తుంది అనే యాంటిసిపేషన్ మాత్రం కరెక్ట్. అందుకే నేను ఇక్కడ ఈ టైంలో అంటే 3 AM ఇంకా స్టార్ట్ చేయలేదు యాక్చువల్ లండన్ మూవ్. ఓకే, ఇక్కడ 2 AMకే మనకి నేను ట్రేడ్ తీసుకున్నా 2:30కి ఆ టైంలో. సో స్టాప్ లాస్ కొంచెం దూరంగా పెట్టినా, ఎందుకంటే 3 AM మళ్ళీ ఒక టర్టుల్ చూపించి పైకి వెళ్ళొచ్చు అనే ఒక చిన్న అది ఉండే. సో అందుకే స్టాప్ లాస్ దూరంగా పెట్టా. అండ్ ఇది మనకి 2 hour ట్రేడ్. ఓకే, ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నేను క్లోజ్ చేసేసా 2 hour. ఓకే, సో అదన్నమాట ఈ ట్రేడ్. నిన్న నేను 11th ఫిబ్రవరికి ఒక ట్రేడ్ తీసుకున్నా. సో అది ఈ ట్రేడ్ బ్రేక్ డౌన్. ఓకే, థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.